హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రూపాయినే వదిలిపెట్టిన అలాంటి రూపాయల నోటికి ఇలా మరక పడితే ఊరికే వదిలిపెడతానా? సబ్బేసి సరిపడేసి నిన్న సరిపడేసి సబ్బేసి ఇట్లిట్టన్నాను అనమాట. పోలే, కొంచెం పోయింది, ఇంకా కొద్ది గట్లుంది. ఆమెటికి ఇంకా గుర్తొచ్చా, అవును ఏదైనా మరక అంటితే ఇది వేసి రుద్దితే పోతుంది అన్నారు కదా, చూద్దాం, ట్రై చేద్దాం. అప్పుడప్పుడు ఇలాంటివి ఏంటి ఐడియాస్, థిక్ ఐడియాస్ నాకే వస్తాయని అనుకుంటా ఉంటాను అనమాట. అందుకు వీడియో తీస్తున్నాను. దీనికి ఆ పక్క ఈ పక్క కలర్ఫుల్గా నేను తెలుసా, చాలా కలర్ అంటుకైంది. నిన్న సబ్బేసి తిక్కాను కదా, పోయింది. అందుకే ఈరోజు లిక్విడ్ వేసి తిక్కుదామని ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఒక్కొక్కసారి నేను 10 రూపాయలు కట్ అయినా కానీ అది జాయింట్ చేసే నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే మోసం ఏం చేయను. ఇట్లా బ్యాంక్లో లోన్స్ ఇట్లా వేరే వాళ్ళకి లోన్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తాను. అక్క ఇది లోన్లో కట్టేయండి, నాకు 10 రూపాయలు ఇవ్వండి అని చెప్తాను అనమాట. అట్లాంటి 100 రూపాయల నోటికి ఇలా అయితే చాలా బాధ అనిపించేసింది. అందుకని ఇంకా దీన్ని నీళ్ళకి ముంచి తేలి ఇంక బట్టలు పిండినట్లు పిండి ఆరేసి తర్వాత దీని పరిస్థితి ఏమో ఇప్పుడు చెప్తాను. ఇంకా చూస్తే ఇలా అయిందనమాట. ఆల్మోస్ట్ కలర్ పోయింది. ఏమంటే అవి అక్షరాలు ఉన్నాయి కదా, అవి పోయేసాయి. వాటికి చూశాను గాంధీజీ ఏమి ఉన్నారు లోపల, ఈ సైడ్ గాంధీజీ ఉన్నారనమాట. రేపు చూద్దాం, వెళ్తుందో లేదో చూద్దాం. బుధవారం లోన్